రాముడు 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 ఒరే రాముడు ఒరే రాముడు రాముడు ఆగో, ఎవరు నువ్వు? నట్టింట్లోకి వచ్చేసావు? ఎవరు కావాలి? ఇది నా మేనల్లుడు రాముడిల్లు కాదా? కాదు, నా కొడుకు జానకిరామ ఇల్లు. అవునా? వచ్చి చాలా కాలమైంది. పైగా వయసైపోయింది కదా, గుర్తుపట్టలేకపోయాను. సర్లే, ఇక బయలుదేరమ్మా. ఎండలో పడొచ్చాను, కొంచెం మంచినీళ్ళిస్తారా? కూర్చో, తెస్తాను. అమ్మయ్య, ఇంట్లో ఒక్కతే ఉన్నట్టుంది. ఈరోజు ఈ ముసలావిడి నుంచి ఆ హారం కథేంటో తెలుసుకోవాలి. నీ కథ నీకే చెప్పి ఎలా నిజం కక్కిస్తానో చూడవే ముసల్దామా. ఇదిగో తాగు. అమ్మయ్యా, ప్రాణాలు నిలబెట్టావు. కొడుకేమో ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే ఇదిగో మేనల్లుడి ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాను. కొడుకు ఇంట్లోంచి పంపించేశాడా? ఏ, నీ కోడలు మంచిది కదా? కోడలకే బంగారం. నా మనవరాలతో గొడవ. మనవరాలతోనా? మనవళ్ళు మనవరాళ్ళు ముసలోళ్ళతో మంచితనంగానే ఉంటారు కదా, నీకెందుకు గొడవ? ఏం చెప్పనమ్మా, నా తలరాత. నా కొడుక్కి చాలా కాలం పిల్లలు పుట్టకపోతే ఎక్కడో రోడ్డు మీద అనాథలా దొరికిన బిడ్డని తెచ్చుకొని పెంచుకున్నాడు. తర్వాత కూతురు పుట్టినా కన్న కూతురి కన్నా పెంచిన కూతురు మీదే మక్కువెక్కువ. మక్కువ? ఈ ముసల్దాంది కూడా నా కథలాగే ఉన్నట్టుందే. కన్న కూతురికి పెళ్లి సంబంధం వస్తే పెంచుకున్న కూతురికి పెళ్లి చేసి పంపాడు తెలుసా? అవునా? అవును. సొంత మనవరాలికి పెళ్లి చేయకుండా పెంచుకున్నదానికి పెళ్లి చేస్తే గుండె మండుతుందా లేదా? ఎందుకు మండదు? రగిలిపోతుంది. నాకు అలాగే రగిలిపోయి గొడవ చేశాను అంతే. నాకు పెంచిన కూతురే ఎక్కువ. ఇంట్లోంచి పో అని చెప్పి బయటికి గెంటేశాడు. బయటికి గెంటేశాడా? నువ్వు చేతగందల్లా సర్దుకుని వచ్చేసావా? ఇంకేం చెయ్యను. ఏం చేయడమేంటి? ఆ అనాథని దిక్కుమాలిన దాన్ని బయటికి గెంటేయాలి. నేనైతే అదే పని చేసి ఉండేదాన్ని. అయ్యో, నా కథ చెప్పి మిమ్మల్ని ఆవేశపడేలా చేస్తున్నాను. ఇదేం ఇప్పుడొచ్చిన ఆవేశం కాదులేమ్మా, ఎప్పటినుంచో ఉన్నదే. ఎందుకంటే నీ కొడుకు తెచ్చినట్టే నా కొడుకు కూడా ఒక దిక్కుమాలిన దాన్ని తీసుకొచ్చాడు. నేను నీలాగే ఆ అనాథతో పడి పడి విసిగిపోయాను. ఇదిగో దానివల్ల ఈ రోజు నా మనవరాలు నా దగ్గర లేకుండా పోయింది. మెల్లగా వైదేహి గురించి బయట పెడుతుంది. కాకపోతే నేను నీలాగా చేతులు ముడుచు కూర్చోలేదు. ఇక్కడ ఉన్నదానికి చుక్కలు చూపించాను. కానీ దాని అదృష్టం బాగుండి గొప్పింటి కోడలుగా వెళ్లిపోయింది. అవునా? అవును.
నా మనవరాలు కోడలు కావాల్సిన ఇంటికి అది కోడలైంది. ముదనష్టపది. మొత్తానికి అదృష్టవంతురాలే కదా, అనాథ వచ్చి గొప్పింటి కోడలైపోయింది. ఏం అదృష్టం దాని బొందా. నా ఏడుపు తగిలి దానికి ఎక్కడుందో కూడా తెలియకుండా పోయింది. తెలియకపోవడం ఏంటి, ముసల్దాను బ్రహ్మాండంగా అత్తారింట్లోనే ఉంది. ఇదిగో నీకో విషయం చెప్తాను విను. ఇలాంటి వాళ్ళకి ప్రతిదానికి అడ్డుపడుతూ ఉండాలి. ఏది కలిసొచ్చేలా చేయకూడదు. కలిసొచ్చినా దాన్ని చెడగొట్టాలి. అప్పుడే వాళ్ళ పుట్టుకేంటో బ్రతికేంటో తెలుసుకుని వాళ్ళ హద్దుల్లో వాళ్ళుంటారు. ఇన్ని చెప్తుంది సరే, ఆ హారం గురించి ఎలా మాట్లాడించాలి ముసల్దాన్ చేత? పేరుకు మాత్రం మాతో ఉన్నా ప్రతి క్షణం నువ్వు అనాథవి అని గుర్తొచ్చేలా చేశాను. సరిపోయింది. అదే మాట నేనంటే నా కొడుకు నా గొంతు పట్టుకుని పిసికేసేవాడు. మొన్నటికి మొన్న చేతులు బోసుగా ఉన్నాయి, 4 గాజులు చేయించరా అంటే ఆ అనాథకి 10 లక్షలు పెట్టి ఒక హారం చేయించాడు. ఇక్కడ అంత సీన్ లేదు. నేనే అనాథ వైదేహి మెళ్ళో హారాన్ని కొట్టేశాను. ఇప్పుడొచ్చింది ముసల్ది దారిలోకి. అవునా? ఏమి హారం? ఆ అనాథ దొరికినప్పుడు దాని మెళ్ళో ఒక హారం ఉంది. ఎవ్వరికీ తెలియకుండా అప్పుడే దాన్ని దాచిపెట్టుకున్నా. ఆ సంగతి నా కొడుకు కూడా తెలీదు. ఇదిగో నీకే చెప్తున్నాను. పసిబిడ్డ మెడలో హారం ఉందంటే గొప్పింటి బిడ్డే అయ్యుంటుంది. ఆ హారం ఇంకా నీ దగ్గరే ఉందా? పొద్దున వరకు నా దగ్గరే ఉండేది. డబ్బులు అవసరమయ్యి ఇందాకే ఒక సేటుకి అమ్మేశాను. అంటే ఈ ముసల్ది ఆ సేట్ కమ్మిన హారం, వైదేహి మెడలో చిన్నప్పుడు దొరికిన హారం రెండు ఒకటే అన్నమాట. అంటే ఆ హారం ఆధారంతో వైదేహిని కన్నవాళ్ళెవరో తెలుసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అది సేటు దగ్గరుందే, దాన్నెలా తీసుకోవడం? ఇదిగో ఇప్పటికైనా అర్థమైందా ఎలా ఉండాలో? బాగా అర్థమైంది. దారి తప్పి వచ్చినా మంచే జరిగింది. ఇక నేను వెళ్ళొస్తాను. అలాగే, జాగ్రత్త అమ్మా. పాపం పిచ్చిది, ఎలా బ్రతుకుతుందో ఏంటో. ఈ విషయం అర్జెంటుగా వైదేహికి చెప్పాలి. The number you are trying to call is currently not reachable. ఈ వైదేహి ఫోన్కి ఏమైంది? సరే, డైరెక్ట్ గానే ఇంటికెళ్ళి చెప్తాను. హలో మేడం, ఇక్కడికి దశరథ రామయ్య వాళ్ళు వచ్చారు. అవునా? వాళ్ళెందుకు వచ్చారు? ఆ ముసలావిడ హారం అమ్మింది కదా, అది కొనడానికి వచ్చారంట. నిజమా? నిజం మేడం. ఒక రకంగా ఇది మంచిదే. ఆ హారం దశరథ రామయ్య దగ్గర ఉంటే వైదేహి దగ్గర ఉన్నట్టే. ఇప్పుడు ఆ హారం వైదేహిదని చెప్పి తను అనాథ కాదు, గొప్పింటి బిడ్డ, ఆ హారం సాయంతో వాళ్ళెవరూ కనుక్కోవాలి అని చెప్పాలి. అప్పుడు కౌసల్యాదేవి వైదేహిని కోడలిగా అంగీకరిస్తుంది. ఇప్పుడే వెళ్ళి వాళ్ళకన్నీ చెప్పేయాలి. మేడం మేడం వస్తున్నా. బావ నాకు ముద్దు పెట్టేశాడు. అయ్యో,
ఇదంతా కళ. నిజంగా ముద్దు పెట్టేశాడేమో అనుకున్నా. సరే, కళ అయితే ఏంటి, దాన్ని నిజం చేసేస్తే సరిపోతుంది. డోర్కి అడ్డంగా తాడు కట్టి మంచాన్ని డోర్కి ఎదురుగా పెట్టేయాలి. అప్పుడు కలలో జరిగినట్టే బావ నా మీద పడి ముద్దు పెట్టేస్తాడు. అర్జెంటుగా డోర్ ఎదురుగా పెట్టేయాలి. అమ్మో, దేన్ని తోయడం నా వల్ల కాదు. ఇప్పుడేం చేయాలి? ఆంజీ, ఆంజీ, ఏంటమ్మాయి గారు? ఈ మంచం పక్కకు జరపాలి. సాయం పట్టు. ఇక్కడ బానే ఉంది కదండి. అబ్బా, గాలి తగలడం లేదంజీ, పట్టు. ఏసీ ఉంది కదా అమ్మాయి గారు. ఏసీ పని చేయట్లేదు. ఫ్యాన్ కూడా తిరుగుతుంది కదా అమ్మాయి గారు. ఫ్యాన్ గాలి కాదంజీ, నాకు బయట గాలి కావాలి. అలా డోర్ అడ్డంగా వేసి డోర్ తీసి పడుకుంటే నాకు హాయిగా గాలి వస్తుంది. పట్టు. అప్పుడు కిటికీలు తెరుచుకోండి, ఓ, ఇంకా హాయిగా ఉంటుంది. మంచి గాలి కూడా వస్తుంది. చెప్పింది చెయ్యి అంజీ, విసిగించకు. పట్టు. సరే అమ్మాయి గారు. ఇటు రా అంజీ, ఇక్కడికి వచ్చి పట్టుకో. వస్తున్నా అమ్మాయి గారు. జరపండి. ఎన్ని పాటలు పడతావో పడవే, ముద్దే పెట్టించుకుంటావో మూతి పగల కొట్టించుకుంటావో చూస్తాం. చాలా అమ్మాయి గారు. అమ్మాయి గారు, అయినా గాలి కోసం ఇంత కష్టపడ్డం ఎందుకు అమ్మాయి గారు? బయట నులక మంచం వేసుకుని పడుకుంటే గాలి ఎగరేసుకుపోతుంది కదా. అయితే నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు వెళ్ళి బావని పిలు. అమ్మాయి గారు, పర్లేదు అమ్మాయి గారు, నా నులక మంచం నేనేసుకుంటాను. అంజీ, అర్థమైంది అమ్మాయి గారు. బాబు గారిని పిలవాలంతేగా. సరే. ఇప్పుడు బావ వస్తాడు, నాకు ముద్దు పెడతాడు. అబ్బాయి గారు, అమ్మాయి గారు పిలుస్తున్నారు, వెళ్ళండి. ఏ అమ్మాయి గారు రా? వైదేహి అమ్మాయి గారు ఉన్నప్పుడైతే ఒక్కరే, ఇప్పుడు ఇద్దరు కదండి. అందులో శ్రవంతి అమ్మగారు పిలుస్తున్నారు. ఎందుకు? ఏమో నాకేం తెలుసండి. మీకు మధ్యలో ఏమున్నాయో. రే, చంపుతా నిన్ను. చంపారులేండి. వైదేహి అమ్మగారు వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్పకపోతే నా పేరు అంజే కాదు. అట్ట కాదండి, ఇటు పోరా. పిలుస్తున్నారండి. పోరా. నాకేం తెలీదు. తప్పుకో. శ్రవంతికి ఏదో అయింది, తప్పుకో. తప్పుకో అంటుంటే. అంజి వెళ్తాడులే. అంజి, నువ్వు చూడు. బావా బావా అని పిలుస్తుంది అమ్మాయి గారు. అబ్బా, వెళ్ళమంటున్నానా, నువ్వు వెళ్ళు. రే, తప్పుకుంటావా లేదా? తప్పుకోమంటుంటే. వద్దు. తప్పుకో జానకి. తనకేదో అయినట్టుంది. అమ్మా, చచ్చాను. చచ్చుండ్రా బాబోయ్. అమ్మా.
శ్రవంతి అబ్బాయి గారు, అబ్బాయి గారు. ఏంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు ఎలాగది అమ్మా. తప్పు తప్పు తప్పు. అటు చూడకండి డిస్ట్ అవుతుంది. ఐఎమ్ రియలీ సారీ అది అక్కడ తాడు ఉండేసరికి అనుకోకుండా ఏదో యాక్సిడెంటల్ గా మీద పడిపోయేసరికి ఏదో అనుకోకుండా ఏదేదో జరిగిపోయింది. నేను కావాలని చేయలేదు ఇదంతా. యాక్సిడెంటల్ గా కాదబ్బాయి గారు, స్వీట్ మెమరీ. అమ్మా. ఐఎమ్ రియలీ సారీ జానకి, నిజంగా చెప్తున్నాను. ఐఎమ్ రియలీ సారీ. బావా అన్నిసార్లు సారీ చెప్తారేంటి? ఓ ముద్దు పెట్టారని తెలిస్తే వైదేహి ఫీల్ అవుతుందనా? ఈ మాత్రానికి ఫీల్ అవటం ఎందుకు బావా? తీసుకున్నది తిరిగిచ్చేస్తే సరే. ఇంటికి పైన రూము నీవే, కట్టిరపైన వేయ నీవే. ఇంకో లడ్డు కావాలా నాయనా? అయ్యో ముద్దు పెట్టేశానా బావా? నాకేదైనా ఇచ్చింది తిరిగి చేయటం అలవాటు. అది ముద్దన్న సంగతి మర్చిపోయి ఇచ్చేశాను. సారీ బావా. అయినా వైదేహి ఏమి అనుకోదులే, తాళి కట్టావు కదా. బావా ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అమ్మాయి గారు. రేయ్, కింద పడి నా ముక్కు పగిలితే ప్రమాదం తప్పిందంటావా? కింద పడ్డారు కాబట్టి ముక్కు నెత్తి పగలడంతో సరిపోయింది. అదే మీరు మంచం మీద అలాగే ఉండుంటే
నా మూతి మీ మూతి మీదుండేది. అదెంత పెద్ద ప్రమాదం చెప్పండి. ఏదేమైనా మీరు అదృష్టవంతురాలు. త్రుటిలో తప్పిన ప్రమాదం. అమ్మా! అమ్మో! నువ్వు అదృష్టవంతురాలివే. ముద్దు కోసం ప్లాన్ చేస్తే ముక్కు పగిలింది కదా. చాలా అదృష్టవంతురాలివి. చూసావా, నువ్వు ప్లాన్ చేసిన ముద్దు దొరకలేదు. నేను ప్లాన్ చేయకపోయినా దొరికింది. దీన్ని రాసి పెట్టుండడం అంటారు. బావకి నాకు రాసి పెట్టుంది. ఇక నువ్వు మోసుకొని ఇంట్లోంచి వెళ్తే మంచిది.